కథలు మాకు 31st నాటి ప్రార్థన చేస్తారండి చేస్తారా ఏమని దేవా ఇన్ని సంవత్సరం ఏందో జరిగిపోయింది కానీ ఈ సంవత్సరం ఈ 31వ తేదీ రాత్రి 12 గంటల నేను ప్రార్థన చేస్తున్నాను. నీకు నేను మాటిస్తున్నాను కనుక ఈవేళతోనే నేను మారిపోతాను. ఈరోజు నుండి మీకు ఒక మాట ఇస్తున్నాను దేవా, నేను మారిపోతాను. మీకోసమే ప్రతుత మంచి సేవ చేయాలని బైబిల్ బాగా చదువుకోవాలని ఉండాలి. చేశారా? ఇది 2018లో కూడా మళ్ళీ మీరు ప్రార్థన వేయండి. ఆల్రెడీ సేమ్ 17, 16, 17, 18, 14 సేమ్ ప్రేర్ వెళ్ళిపోతున్నారు. సరే అంటే వీళ్ళు అనుకుంటారు దేవుడితోడు బరేగాడికిట్టాడు తిరిగిపోయాడు మళ్ళీ ప్రార్థన వేసి ఏడిచి కన్నీరు కాచేసి కథ పడిపోతే దేవుడు ఎగ్జిస్ట్ అయిపోతాడులే అనుకుంటావా? అంజూరుపు చెట్టు గురించి చెప్పాడు. ఏమని 3 ఏళ్ళు అయింది నాయన ఫలాలు లేవు అంటే మారాడు. వీడవడు మారాడు. మారి ఏం చేయడు. 3 ఏళ్ళగా చూస్తున్నాడు. క్రిస్మస్కే వస్తున్నాడు, గుడి వేడుగా వస్తాడు, అప్పుడప్పుడు ఆదివారం వస్తాడు, ఏదో పెళ్ళైతే వస్తాడు. 3 ఏళ్ళ నుండి చూస్తున్నాడు. ఏదో వస్తున్నాడు కదా, ఏదో బలిస్తాను అంటున్నా కానీ మారి వచ్చిన వాడిని దేవుడు చూస్తాడు, మారని వాడిని చూస్తాడు. మారని వాడు ఎప్పుడైనా దేవుళ్ళకి వస్తాడు. వాడికంటే వీడు మంచివాడు లేపుతాడు, వాడికంటే చెడ్డవాడు లేపుతాడు. చెడ్డవాడు మారు మనసు పొందమంటే లేపేస్తాడు ఆయన. కొంతమంది మారుతారు, వస్తారు, ఏముండదు. ఒక సబ్బు పెట్టడు, ఒక డబ్బు ఖర్చు పెట్టడు, ఒక కానుక ఇవ్వడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దేవుని దగ్గరికి రానివ్వడు. ఇది ఒక రకమైన వ్యాచి. 3 ఏళ్ళగా చూస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికాయి అంటే అర్థం ఏంటి? ఏమీ లేదు, ఏం చేయాలి, నరికాయి. చూడండి, మారి వచ్చిన వాడు ఫలాలు ఫలించకపోతే వాడిని నరికేస్తారట, మారని వాడిని నరికేస్తారట. పాపాలు పడిపోయాడు కదా, 12 నరికేస్తారు. అసలు ఎప్పుడు పడితే ఎప్పుడైనా నరికేస్తారట. ఇదేంటండి ఈ నరుకుడు? ఎందుకు చచ్చిపోతున్నారు ప్రమాదాల్లో మనం ఆలోచిస్తే మారు మనసు పొందని వాళ్ళు ఇలాగే మరణించాలని దేవుడు రాసేసుకున్నారు. అంటే నేను మారను అని నువ్వెప్పుడైతే కన్ఫర్మ్ అయిపోతావో నిన్ను దేవుడు లెక్కిస్తాడు. నేను మారను నువ్వు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయి ఇంకా పాపాలు చేస్తున్నావు నిన్ను తొందరగా లేపేస్తాను ఉంటే పాపాడు. యెరూషలేములో ఒక పాపం అందరికంటే 50 తల్లి చూసిన కారు. వాడికంటే చిన్న తప్పులు చేసిన వాళ్ళు కానీ వీళ్ళని లేపాను, వాళ్ళని లేపుతాను. కానీ ఎందుకైనా 2-3 రోజులు అంతే. కానీ దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో మీకు తెలుసుకోవాలండి. జీవితం ఇచ్చిన దేవుడు ఈ జీవితాన్ని దేవుడి కొరకు బ్రతికి దేవుని సేవలోనే నువ్వు మరణించాలి అని దేవుడు ఆశపడ్డాడు. సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించండి, నాకే ఇవ్వాలి, నన్ను నమ్ముకోవాలి, నా కోసం బ్రతకాలి, నా పని చెయ్యాలి, నా సేవలో నువ్వు ఉండాలి, నన్ను సంతోషపెట్టాలి అని దేవుడు అనుకొని ఈ సృష్టిని కలిగించి మానవునికి కావాల్సిన వాటినన్నిటిని దేవుడే సృష్టించి ఏ ప్రాంతంలో ఉన్నవారు ఏమేమి తినాలో ఏమేమి కావాలో అని దేవుడు అనుకొని యావత్తు ప్రపంచానికి కావలసిన వాటిని దేవుడు పుట్టించేశాడండి. ఎన్నిచ్చాడు మనిషికి? ఇవన్నీ అనుభవిస్తున్న మనిషి దేవుని నమ్మాలా వద్దా? ఇవన్నీ అనుభవిస్తున్న మనిషి దేవుని దగ్గరికి రావాలా వద్దా? మానవుడు చేస్తున్న పాపాలకు ఎవరు క్షమిస్తారండి? క్షమించే నాథుడు ఎవరండి బాబు? ఎవరా కరుణామయుడని యేసు ప్రభుని తెలుసుకోవాలా వద్దా? యేసు ప్రభుని తెలుసుకోవాలా వద్దా? అప్పుడే కాదు, యేసు ప్రభుని తెలుసుకోవాలా వద్దా? మానవుడు చేస్తున్న పాపాల
మానవుడు చేస్తున్న పాపాలకు ఎవరు క్షమిస్తారండి? క్షమించే నాథుడు ఎవరండి బాబు? ఎవరా కరుణామయుడని యేసు ప్రభుని తెలుసుకోవాలా వద్దా? మనిషి టైం అయిపోతే దేవుడు మనిషిని లేపేస్తాననే సంగతి ఎవరికి తెలియదండి. అది 20 సంవత్సరాలన్నా చచ్చిపోవచ్చు, అంతేనా? 20 సంవత్సరాలు ఇంకా పెళ్ళి అనుకున్న వాళ్ళు చచ్చిపోయాయండి. 18 సంవత్సరాలండి చచ్చిపోయారు. 20 సంవత్సరాలండి చచ్చిపోయిందండి. 15 తర్వాత ఉన్న గురించి మాట్లాడుతున్నా నేను. ఎంతోమంది చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతాను చెప్పండి? ఇంకా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు చచ్చిపోవచ్చు కదండి. ఇంకా పాపల పండలే కదండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికంటే మంచివాడు కావచ్చు, కానీ దేవుడి వీళ్ళు నామాలో దేవుడు అనుకునేది ఏంటంటే మారని వాడిని ఎప్పుడైనా దేవుడు లేపేయని టార్గెట్ పెట్టుకున్నాడని. దేవుడి వీళ్ళు నామాలో దేవుడు అనుకునేది ఏంటంటే మారని వాడిని ఎప్పుడైనా దేవుడు లేపేయని టార్గెట్ పెట్టుకున్నాడు. అది అందరికీ క్రీస్తు చెప్పు. అందరికీ క్రీస్తు నామంలో వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్.